everything is powered by But you should choose subjects which are very, very simple. Maybe some of you can, what you want. Full premieres, Ninu Chusina Kshanamuna Mayu Nembo. So event organized by Clap Rolling in association with Runway Reels Andi. Thank you so much. Social media partners Andi. PJ Productions, Shri Shradha Creations, Dan Apex Pictures, GSC Films, Nidhi Love Creations. అందరికీ ఎవరైతే సోషల్ మీడియా లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వెల్ విషెస్ ఇక్కడికి విచ్చేసి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రీమియర్స్ చూసి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన షార్ట్ ఫిల్మ్కి లైక్ ప్రసాద్ ల్యాబ్స్ ఎండి గారు కూడా రావడం జరిగిందండి. వారి అమూల్యమైన ఫీడ్బ్యాక్ కూడా తెలియజేశారు చూసి. కెన్ ఐ హ్యావ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ప్రీమియర్స్ నేను చూసిన క్షణమున అండ్ నెంబో. I will call the names one by one. Can we have on the stage? First of all, we'll invite our both premieres director, screenplay come producer, Ramesh Vanrangi. It's a wonderful attempt and it's not that much easy task. Script దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వర్క్ తీసుకురావడం అనేది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నెక్స్ట్ కెన్ ఐ హ్యావ్ హీరో కిరణ్ పట్నాయక్. ఇది కూడా ఇతనికి ఫస్ట్ అటెంప్ట్ అండి. దెన్ కెన్ వీ హ్యావ్ ది మ్యూజిక్ డైరెక్టర్ JVS Raj Kiran. A round of applause for him. So as a director ga Ramesh Vanrangi gariki first attempt and Kiran Patnaik tandi first attempt. Whereas coming to our music director JVS Raj Kiran, he completed 40 short films andi evaithe official ga like posters raise ayi and 7 he got in pipeline andi. Still he is working together. First of all, Ramesh garu, can we have you? Thank you so much andi. Like as an individual I felt so proud that you make it till the premiere. So it's a wonderful attempt. చెప్పండి, నిన్ను చూసిన క్షణమున మరియు నెంబో ఈ 2 టైటిల్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ వాట్ ఇస్ ద కంటెంట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ యువర్ వే? యాక్చువల్గా నా థాట్స్ లవ్ మీద ఒకటి తీద్దామని, నెక్స్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి కావాలని చెప్పి చూస్ చేసుకున్నా. బట్ నేను స్క్రిప్ట్ రాసుకున్న ప్రకారంగా అయితే చేయగలిగాను, కానీ అందరికీ అర్థమయ్యేలా చేయగలిగాను లేదో నాకు అర్థం కాలేదు. అది మీరే చెప్పాలి. అండ్ ఇందుకీ నచ్చిందా అందరికీ? ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు. రెండిట్లో ఏది ఎక్కువ నచ్చిందో చెప్పగలరా? కొంచెం క్లాప్స్లో వేరియేషన్. అంతే. నెంబర్ అందరికీ అర్థమైందా కాన్సెప్ట్? ప్లీజ్ క్లాప్స్తో చెప్పండి పర్లేదు. నెంబర్స్ బాగుంది కదా? బాగుందా? ఓకే. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అంటున్నారు అది ఏంటా అనేసి. అంటే చాలామంది చెప్పారు, అందుకని కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమయ్యి బాగుంది అన్నారు. సో నిజంగా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అంతే అండి. ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం రావట్లేదు అసలు. అంటే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అందులో మా ఎండి గారు రావడం అనేది నాకు ఇంకొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అందులో మా గెస్ట్ రామ్కి గారు రావడం కూడా నాకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ మీ అందరూ కూడా అంటే చూడడానికి వచ్చారు కదా, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరితో అవి అయిపోలేదండి. చెప్పండి రమేష్ వండంగి గారు, లైక్ హౌ అబౌట్ యువర్ జర్నీ, లైక్ షార్ట్ ఫిల్మ్స్కి రావడం కానీ అండ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి? యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ తీయడం అనేది కష్టమే, బట్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం చాలా ఈజీ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ టీమ్. థ్యాంక్ యూ అండి.
కెన్ వీ హ్యావ్ కేవీఎస్ రాజ్ కిరణ్ గారు. సో డెబ్యూగా డైరెక్టర్ గారికి ఇది ఫస్ట్ అండి ఈ ప్రీమియర్స్ 2 నిన్ను చూసి క్షణమున మరియు నెంబో. సో తను ఏదైతే తన స్క్రిప్ట్స్ సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు లైక్ ద ఫస్ట్ థింగ్ మీ మైండ్లో ఏదైతే వచ్చింది అండ్ దెన్ ఆఫ్టర్ లైక్ ఇట్స్ ప్రీమియర్ డే లైక్ యూ హ్యావ్ సీన్ ది ప్రీమియర్స్ రైట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్? Yeah, first of all, I'm very thankful to everyone who have attended this premiere show and చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రసాద్ ల్యాబ్స్లో ఇది నాది సెకండ్ ప్రీమియర్, ఫస్ట్ పుస్తకం అని అయింది. అండ్ ఒకటైతే నిన్ను చూసిన క్షణమున లవ్ థీమ్ అండ్ నెంబర్స్ అనేది సస్పెన్స్ టైప్లో ఉంది. వాళ్ళకి డెబ్యూ అయినా అంటే చేయడానికి కారణం ఏంటంటే నేను వాళ్ళు చాలా ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషనేట్ అండి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ ప్రీమియర్ ఏదో గొప్పగా చేసామని చెప్పను నేను, బట్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో హీరో కిరణ్ పట్నాయక్ కానీ లేకపోతే డైరెక్టర్ రమేష్ గారికి కానీ ఇది డెబ్యూ అండి. సో ఒక డెబ్యూ ఫిల్మ్ ఇలా ఉంది అంటే ఐ థింక్ ఇట్ వాజ్ గుడ్ అండి. బికాజ్ డెబ్యూ అంటే చాలా మిస్టేక్స్ అవి ఉంటాయి కదా, బట్ చాలా వరకు మీరు మిస్టేక్స్ ఏం లేకుండా చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ అందరికీ మ్యూజిక్ నచ్చింది అని హోప్ అయితే ఉంది నాకు. అండ్ సాంగ్ కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ నిన్న సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు ఎవరు, పెళ్లి చూపుల ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ. టీంలో ప్రతి ఒక్కరికి చాలా ఐ మీన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ పర్టికులర్గా కేవీఎస్ రాజ్ కిరణ్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. లైక్ యాజ్ ఎర్లియర్ నేను ముందు చెప్పినట్టు హీ కంప్లీటెడ్ 40 షార్ట్ ఫిల్మ్స్ అఫిషియల్లీ యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్. అపార్ట్ ఫ్రమ్ దట్ 7 పైప్ లైన్లో ఉన్నాయండి. ఇవి కాకుండా రాజ్ కిరణ్ గారు కట్టప్ప సంబంధించి ఒక సాంగ్ కంపోజ్ చేయడం జరిగిందండి. ఫా 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 కట్టప్ప అనే సాంగ్ అనేది యూట్యూబ్లో ఇట్ గాట్స్ మెనీ వ్యూస్ అండ్ ఇట్ రీచ్ ది బాహుబలి టీమ్ యాజ్ వెల్. A kind of, I mean, say, a round of applause for him for that song. Can we have our hero, Kiran Patnaik? Yes, Kiran, tell me, like, where are you from and how you got this opportunity? And if you, short films completion tarvata, what's your experience? Hi, good evening all. Firstly, మా పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. అండ్ ఇప్పుడు మా త్రూ ఎఫ్బీ ద్వారా కానీ నెక్స్ట్ వాట్సాప్ ద్వారా ఇలా తెలిసి ఇక్కడికి ఇచ్చేసి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. రమేష్ గారు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫిలిం తీద్దాం అని చెప్పేసి నాకు తెలిసింది, అంటే ఒక ఫ్రెండ్ ద్వారా. నెక్స్ట్ తనకేమో నా పిక్స్ కానీ నెక్స్ట్ డబ్ స్మాష్ కానీ పంపించడం జరిగింది. అలా తనతో ప్రాజెక్ట్ ఓకే అయ్యి అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈరోజు ఫస్ట్ డే అసలు ఐ కాంట్ అండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అంటే డెబ్యూ ఫిలిం అయ్యి ఇలా ఇంతవరకు 2 షోలు కలిపి ఒకే లీడ్ రోల్ అనేది ఇంతవరకు ప్రసాద్ ల్యాబ్స్లో పడలేదు. ఇది నాదే ఫస్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా రాజ్ కిరణ్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాజ్ కిరణ్ నాకు 6 years నుంచి తెలుసండి. ఫ్రెండ్లీ, ఎంతంటే నా ఓన్ బ్రదర్లా ఇప్పటికీ గ్రీట్ చేస్తాను రాజ్ కిరణ్ని. రాజ్ కిరణ్ చాలా చాలా అంటే చాలా ఇష్టం. టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చాడు నాకు ఈ ఫిల్మ్కి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా రాజ్ నీతో అలా చెయ్యాలి. నెక్స్ట్ రమేష్ గారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. ఈరోజు యాక్చువల్లీ ఏమైందంటే నెంబర్స్ కానీ ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా నెంబర్ 2 కూడా ఉంది. అది ఇంకా పీక్స్లో ఉంటుంది. ఇది నిన్ను చూసిన శర్మకి ఉన్న లవ్ స్టోరీకును
నెక్స్ట్ నెంబర్స్ డిఫరెంట్ కాబట్టి, అంటే డిఫరెంట్గా తిను ఎప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు. డైరెక్ట్ అంటే ప్యాషన్ అనేది చాలా ఉంది రమేష్ గారిలో. కన్ఫామ్గా ఇతను మంచి డైరెక్టర్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవుతారు కూడా, నాకు ఆ నమ్మకం ఉంది. నెక్స్ట్ మన ఎంకేఎస్ మనోజ్ వచ్చేసరికి పబ్లిసిటీ డిజైన్స్, చాలా పోస్టర్స్ ఇప్పటికీ ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నాడు. పోస్టర్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా. నాకు కూడా మంచి ఫ్రెండ్ మనోజ్. గిరిధర్ రాఘవల్ కూడా సాంగ్స్ లిరిక్స్ బాగా రాస్తాడు. వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ అవర్ హీరో అండి యాజ్ ఏ డెబ్యూటర్. స్మాల్ నా కో-ఆర్టిస్ట్ మంజీరా అండ్ చాందిని చాలా సపోర్ట్ చేశారు. చెప్పడం మర్చిపోయాను. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్ శ్రీకాంత్ పట్నాయక్ కూడా మంచి ఎడిటింగ్ ఇచ్చాడు, కొంచెం డిలే అయినా కూడా. డిఓపి అంటే అబ్బాయి రాలేకపోయాడు, గురునాయక్. నెక్స్ట్ ఇంకా శరత్ చంద్ర విఎఫ్ఎక్స్ డబ్బింగ్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ కాదు, విఎఫ్ఎక్స్ డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ మన శరత్ చంద్ర చేశారండి. చాలా మంచి స్కిల్ ఉన్న పర్సన్. అతను కూడా ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ విఐపి అని తీశారు, చూసాను ఆల్రెడీ. ట్రైలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, చెరు క్రిష్ గారు కాన్ఫరెన్స్లో ఉన్నారు. యాక్చువల్గా తను రావాలి, బట్ చిన్న రాలేదు. Hi everyone. This is S.R. Krishna, director of Viral Film, and I'm very proud to announce that the congratulate every members of Nimchu Connection and number. Okay, I wish all the best to all these team members. Thank you very much, and that's it. Thank you very much. Thank you so much, sir. Younger generations of people. As you rightly suggested, maybe you can capture, some of the moments of the life and how they will help, in society or kind of environment or anything that social. Very good. But as an attempt, I really appreciate him because I think this is the first attempt, and I think he has to take so many people in line, in sync, and completing this kind of task is not so easy. I really appreciate for your efforts. Wish you all the best. And as sir suggested, actually capture better moments and present yourself in much better. Yeah. But I do understand how much a struggle you must have gone through. Right, sir. Exactly. We appreciate it. Thank you, Ramesh Prasad garu. And me, sir. Sir, good evening, sir. Thanks for coming. Sir, నిన్ను చూసిన క్షణమున ఈ ప్రీమియర్ చూడంగా మీ ఒపీనియన్ తెలియజేయగలరా? యాక్చువల్లీ నేను నా 2 సినిమాలు కూడా ఇక్కడే పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే చేశాను. కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తాం, బట్ చాలా టైం తీసుకొని 14 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉండి ఒక సినిమా చేసి ఇక్కడ ప్రివ్యూ చూసుకోవడానికి ఎంతో ఎక్సైట్ ఫీల్ అయ్యాను నేను. బట్ ఈరోజు ఈ పిల్లలు ఒక షార్ట్ ఫిల్మ్కి ఎంత లిమిట్ వాళ్ళకు ఉంటుంది, ఎంత చిన్న బడ్జెట్ ఉంటుంది అనేది నాకు తెలుసు. అలాగే ఆర్టిస్టులు కూడా వాళ్ళకు దొరికినటువంటి టెక్నీషియన్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా లిమిట్గా ఉంటుంది. ఈ లిమిటేషన్లోనే ఒక ప్రసాద్ ల్యాబ్లో అటెంప్ట్ చేసి వాళ్ళ ప్రివ్యూని వాళ్ళు చూసుకొని ఈరోజు అంత గ్రేట్ పర్సనాలిటీని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంత కార్యక్రమం చేశారంటే అసలు ఇదంతా సర్ప్రైజ్గా ఉంది నాకు. ఇంత తక్కువ దీనిలో చాలా గ్రేట్, చాలా గ్రేట్.
మనకు ఒక ఎయిమ్ అంటూ ఉంటే దాన్ని రీచ్ అవ్వడానికి ఎలాగైనా మనం సాధిస్తాం. ఈరోజు ఈ చిన్న అటెంప్షన్లోనే మీ కమర్షియాలిటీ ప్లస్ మీరు అటెంప్ట్ చేస్తున్న వాటిలో మీ థాట్స్ ఏమున్నాయి, మీకు సాధ్యం కాక ఏమో చేయలేదు, కానీ ఏదో చేయాలనుకుంటే తపన మీ ఫిల్మ్లో కనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా మన రాజ్ కిరణ్ మ్యూజిక్లో మీరు గమనించి ఉంటారు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ ఫైట్స్ చేశారు, సాంగ్ చేశారు, కమర్షియల్గా లవ్ ఎవ్రీథింగ్ అన్నీ టచ్ చేశారు ఈ చిన్న టైంలోనే, ఈ చిన్న బడ్జెట్లోనే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ గైస్. పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలని, మీ థాట్స్ని మీరు రీచ్ అవ్వాలని, మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని, అలాంటి ఒక పెద్ద పర్సనాలిటీ ఈరోజు సార్ వచ్చారు. ఆ సార్ తాలూకు బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గ్రేట్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్. A round of applause for Ram Venki and Prasad Labs MD garu. A round of applause, guys. మంచిగా సూపర్ అందంగా ఉన్నావు, అది వాళ్ళకి అనిపిస్తుంది, నాకు కాదు. అయ్యో చెప్పలేదా? సో నిన్ను చూసిన క్షణమున అనే లైఫ్లో మీకు ఏదైనా మూమెంట్ ఉందా? రోడ్ మీద వెళ్ళేటప్పుడు బాగున్నా ఎవరు కనబడినా అదే మూమెంట్. మీ మూమెంట్ ఉందా సార్ మీ లైఫ్లో, ఒక సిచ్యువేషన్ నిన్ను చూసిన క్షణమున అనని చెప్పి? అది ఫైన్, థ్యాంక్ యూ. యూత్ ఉన్నారు, సో వీళ్ళకి ఖచ్చితంగా ఉండే ఉంటుంది నిన్ను చూసిన క్షణమున మా లైఫ్లో. సిచ్యువేషన్లోనే అనిపించిందా? మీ కాలేజేనా? చెప్పావా మరి తనకి? ఉందా లేకపోతే ఇంకెవరైనా చూసినట్లుగా ఒకరిని భరించడం కష్టం అంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో సార్ చెప్పండి, నిన్ను చూసిన క్షణమున మీ పాత జ్ఞాపకాలు కానీ, వైఫ్ ఉన్నారని భయపడద్దు. ఆబ్వియస్లీ ఉండొచ్చు, దట్ మే నాట్ బి ఈ సినిమాలో ద బెస్ట్ పార్ట్ ఈస్ momentarily she is inviting initial first attempt actually that never happens in a real scenario, but as a picturization, so he tried to prove it actually, so it may also happen, so that is a good point what I catch. ఏగాలు నన్నొచ్చి విచ్చిందిలా పోయేటు లేదేంటి నిజమా కదా, నా దారి పోదారిలా మారగా ఎదసి పడుతోంది ఇటు వింతగా, వెన్నెల్లో గాలి లక్ష్యంగా తులి నీ వైపే మని వచ్చేంతలా, ప్రేమల్లో పొంగి ఎగసేలింగినతో చేయించిందులేసేంతలా, మా ఏదో చెరి ప్రేమల్లోన చారి మేఘాలో తేలిపోయేంతలా, ఓ పిల్ల ఈ హాయి నీ వల్ల పుట్టింద ఇవ్వాల నే పడిపోయేంతలా.